ఏరియల్ సర్వేకు సీఎం రేవంత్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఈ భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు ఈరోజు ఉదయమే వెళ్లాల్సి ఉన్న వాతావరణం అనుకూలించకపోవడంతో ఉదయం నుంచి కూడా అది వాయిదా పడుతూ వస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు వెళ్ళబోతా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా కామారెడ్డి, అదేవిధంగా మెదక్, అదేవిధంగా ఇటు పెద్దపల్లి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎంతకు మేర ఇటు పంట నష్టం కావచ్చు, అదేవిధంగా ఇటు గ్రామాల్లోకి వరద నీరు రావడం వల్ల ఎంత మేర నష్టం జరిగిందనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఈ యొక్క ఏరియల్ సర్వే ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వెళ్ళి సమీక్షించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడికి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇటు కామారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాల్లో ఈ వర్ష బీభత్సం అనేది సృష్టిస్తుందని చెప్పవచ్చు. వాగులు వంకలు కూడా అన్ని పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జలాశయాలకు భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పోచారం జలాశయానికి ఒకవైపు దాని యొక్క కెపాసిటీకి మించి నిన్న మనం చూసాము, వరద ఉధృతితో నిండిపోయినటువంటి పరిస్థితి చూసాము. అయినప్పటికీ వచ్చిన నీరు వచ్చినట్టే కిందికి అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే మరికాసేపట్లోనే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కామారెడ్డి, అదేవిధంగా మెదక్, ఇటు పెద్దపల్లి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే చాలా మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు ఈ వరదల ప్రభావంతో, చాలా వరకు పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోవడం, అదేవిధంగా చాలా మంది ఇళ్లలోకి నీరు రావడము, చాలా మంది ఏదైతే లోతట్టు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వారిని అక్కడి నుంచి తరలించడం, ఇవన్నీ ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. చాలా మంది కూడా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వరదల వల్ల, ఈ భారీ వర్షాల వల్ల అని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇటు ఫిర్యాదులు కూడా వస్తా ఉన్న నేపథ్యంలో డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా అసలు ఎంత మేరకు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలు, అదేవిధంగా ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలనే దానిపై కూడా అధికారులకు ఏరియల్ సర్వే ద్వారా మరింత దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం కూడా సీఎం రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ నివాసంలో ఇప్పటికే సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రధానంగా ఏవైతే వరద ఎఫెక్టెడ్ అయినటువంటి జిల్లాల పై ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కలతో ఇప్పటికే రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయాలని చెప్పేసి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ఆయా జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే వరద ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారో వారిని కాపాడేందుకు కూడా ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాలని కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే తనకు ఏదైతే ఏరియల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్ రావడంతో వాతావరణం కూడా అనుకూలించింది. గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఏరియల్ సర్వేకు వెళ్ళొచ్చని చెప్పేసి కూడా ఏవియేషన్ అధికారులు కూడా ఇప్పటికే సీఎంఓ కార్యాలయానికి తెలిపిన నేపథ్యంలో మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా ఈ యొక్క వరద ఎఫెక్టెడ్ జిల్లాలలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించబోతా ఉన్నారు. అలాగే సీఎం రేవంత్ తో పాటు ఏ అధికారులు వెళ్లే ఛాన్స్ ఉంది? ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే వెళ్తారని చెప్పి తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వెళ్తారా, లేదంటే ఆయా స్థానిక ఎమ్మెల్యేలు వెళ్తారా, లేదంటే కేవలం సీఎం రేవంత్ రెడ్డితో చీఫ్ సెక్రటరీ మాత్రమే వెళ్తారా అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. మరికాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఉదయం 10:30 ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకి వెళ్తారు అని అనుకున్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ఏవియేషన్ అధికారులు ఈ యొక్క పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో అది వాయిదా పడుతూ వస్తూ ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎంఓ కార్యాలయానికి ఏవియేషన్ అధికారులు ఈ యొక్క ఏరియల్ సర్వేకి అనుమతినివ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఎవరెవరు వెళ్ళబోతా ఉన్నారు అనేది మరికాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో మరొక 2 రోజులు కూడా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది. 4 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన ఈ నేపథ్యంలో మరి ఎవరెవరు వెళ్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏరియల్ సర్వేకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత అధికారులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
రైట్ అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తున్నారు. ఇక మరోవైపు మెదక్ జిల్లాలో ముంపు గ్రామాలలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో కలిసి హరీష్ రావు పర్యటిస్తున్నారు. బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. అక్కడి నుండి స్థానిక నాయకుల వాహనాలలో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు. బుధవారం నుండి జల దిగ్బంధంలో రాజాపేట, దూప్ సింగ్ తండావాసులను పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, భారీ వర్షాలకు జిల్లా అంతా కూడా అతలాకుతలమైంది. అదేవిధంగా సిద్దిపేట రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి సిద్దిపేట పట్టణం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. క్లియర్ గా చూసుకోవచ్చు మన విజువల్స్ లో. ప్రస్తుతం మనం సిద్దిపేట శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, హరిప్రియ నగర్ కాలనీలో ఉన్నాము. సిద్దిపేట పట్టణం సగం ప్రాంతం వరకు ఇక్కడ ఉంటుంది. ప్రాంతంలో అనేక హాస్పిటల్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు, అటు వెహికల్స్, అటు టూ వీలర్ వెహికల్స్, అదేవిధంగా కార్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఈ ప్రాంతం అంతా కూడా ఏవైతే సెల్లార్లు ఉన్నాయో సెల్లార్లో పెట్టినటువంటి కార్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి, చెడిపోయాయి, ఇప్పటికే ఖరాబ్ అయిపోయాయి. మనం స్పష్టంగా చూడొచ్చు విజువల్స్ లో. ఈ ప్రాంతం అంతా కూడా కోమటి చెరువు ఒకేసారి ఉప్పొంగడంతో ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే కొన్ని హాస్పిటల్ ఉన్నటువంటి సిబ్బందితో సహా పేషెంట్లను వేరే హాస్పిటల్కి కూడా తరలించారు. ఇప్పటికీ ఇటు రెవెన్యూ అధికారులు, తర్వాత పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వీళ్ళని అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి వాళ్ళకు మంచినీరు, పాలు అటువంటి సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. క్లియర్ గా చూసుకోవచ్చు. సిద్దిపేట కూడా ఈ రోజు మెట్ట ప్రాంతంలో సిద్దిపేటలో కూడా భారీ వర్షం కారణంగా అంతా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హరీష్ రావు ఇక్కడికి చేరుకొని ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తా ఉన్నారు. లోతట్టు ఏదైతే జల దిగ్బంధం ఉన్నటువంటి మునిపోయిన ప్రాంతాలంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం హరీష్ రావు బృందం అంతా కూడా మెదక్ పాపనపేట మండలం ఎల్లాపూర్, రామాయంపేటలో పర్యటించారు. ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. ఆ ప్రభుత్వానికి కనీసం హెచ్చరించే ముందస్తు చర్యలు తీసుకునే అది లేదు వాళ్ళకి అని చెప్పి హెచ్చరించారు. ఇప్పటికీ ఆ ప్రభుత్వము ఏదైతే నిర్లక్ష్యం కారణంగా అటు ఎల్లాపూర్ లో ఒక ఇద్దరు చనిపోయినట్టుగా బాధపడ్డారు. ఇద్దరు ఆటోలో వెళ్లి చనిపోయారు. వాళ్ళు ఇప్పటికీ ఒక శవం మాత్రమే దొరికింది, ఇంకో శవం దొరకలేదు. అంతా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమని చెప్పి హరీష్ రావు హెచ్చరించారు. అదేవిధంగా అటు మెదక్ జిల్లాలో పూర్తిగా పర్యటించి ఇప్పుడు సిద్దిపేటలో పర్యటిస్తా ఉన్నారు. సిద్దిపేటలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తా ఉన్నారు. బాధితులకు, నిరాశ్రయులకు ధైర్యం అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ఇక్కడ మంత్రి
ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కూడా పర్యటించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు అటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ తర్వాత దామోదర్ రాజనరసింహ మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటూ అధికారులతో సమీక్షలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నిరాశ్రయులందరికీ కూడా ఆశ్రయం అందించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయం అందించాలి అని చెప్తా ఉన్నారు. మెదక్లో కొన్ని ఫంక్షన్ హాల్లో అటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వరద బాధితులందరికీ కూడా అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్నటికి గణపూర్ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఏదైతే హవేలీ గణపూర్ లో కురిసినటువంటి వర్షానికి అటు పోచారం ప్రాజెక్టు కొంత ప్రమాదం తప్పింది. పోచారం ప్రాజెక్టు కనుక పోతే 10 గ్రామాలు ఖచ్చితంగా జల దిగ్బంధంలో చిక్కుకునేటివి. ఇప్పటికైతే కొంత వరద ప్రభావం తగ్గి కొంత అక్కడ ఆ ప్రజలకు ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజుకి రాత్రి నుంచి గత 24 గంటలుగా కురుస్తున్న వర్షం ముఖ్యంగా హవేలీ గన్పూర్ లో 30 సెంటీమీటర్లు, రామాయంపేటలో 20 సెంటీమీటర్లు, అదేవిధంగా సద్నలో 30 సెంటీమీటర్లు, నాగపూర్ లో 27 సెంటీమీటర్లు, చేయూటులో 22 సెంటీమీటర్లు, రామాయంపేటలో 20 సెంటీమీటర్లు, మెదక్లో 20 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లాకు సంబంధించి కొండపాకలో 18, కొడకన్లలో 17, కుమ్రవెల్లిలో 17, తుక్కాపూర్లో 16, గజ్వేల్లో 16 అట్లా భారీ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. అయితే గజ్వేల్ లో కూడా వరద నీరు ఎక్కువగా చేయడంతో ఆ రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడ రెండు పెట్రోల్ పంపులు కూడా నీటిలో మునిగిపోయాయి. అదేవిధంగా చందాపూర్ లో కూడా మలన సాగర్ కాలువకు గండిపడి ఇప్పటికీ అక్కడ చందాపూర్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. తొగుట మండలం చందాపూర్, తొగుట మండలంలో కూడా ఉన్న చెరువులు అన్ని కూడా నిండు కుండలా మారి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అటు ఇప్పటికే కూడవెల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్నది. కూడవెల్లి వాగు కారణంగా ఇటు తుక్కాపూర్ సిద్దిపేటకు, అదేవిధంగా తుక్కాపూర్ తొగుటకు కూడా తొగుట వెంకటరావుపేటకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా మిడిదొడ్డి మండలం అలవాలలో చెరువు తెగిపోవడంతో అలవాలకు మిడిదొడ్డి సిద్దిపేటకు కూడా కొంత రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడికి పోలీసులు చేరుకొని ఆ రోడ్లని కూడా మూసివేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు. గత 24 గంటలకు కూడా క్రూషియల్ టైం. ఖచ్చితంగా ఎవరు కూడా బయటికి రావద్దు, ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటికి రావాలి. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకూడదు. పరిస్థితి అంతా కూడా చాలా చేదాటిపోయింది. భారీ వర్షము, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన సిద్దిపేట జిల్లా కూడా రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ తో పాటు మెదక్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దు. ఈ 3 జిల్లాలు కూడా ఇప్పటికే విద్యా సంస్థలని కూడా మూసివేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తా ఉన్నారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో అటు ఏడుపాయల వరదుర్గమాత కూడా తీవ్ర స్థాయిలో, మంజీరా నది కూడా తీవ్ర స్థాయిలో ఉప్పొంగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి కూడా ఎవరు పోకుండా ఉంటారని చెప్పి కలెక్టర్ ప్రకటించారు. ఈ విధంగా అటు పోలీస్ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా కూడా సమన్వయంతో ఉంటూ ప్రజలకు ఎప్పటికెప్పుడు సూచనలు అయితే చేస్తా ఉన్నారు. కానీ కొన్ని జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి ప్రాంతంలో కూడా సిద్దిపేటలో కూడా ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి తలదాచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళకు పాలకు మంచిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కొంత సాయం చేసే పరిస్థితి అయితే చేస్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రోన్ సహాయంతో వారికి ఆహార సదుపాయం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాత్రి నిజాంపేటలో చిక్కున్నటువంటి 3 రైతుల్ని కూడా ఈ రోజు ఉదయం ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళను సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి కుటుంబానికి అప్పచెప్పారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా అతి భీతావహ వాతావరణం కనిపిస్తా ఉంది. వరదలతో ముంచెత్తా ఉన్నది. రాబోయే 24 గంటలు కూడా చాలా క్రూషియల్ అని చెప్తా ఉన్నారు అధికారులు. రైట్ రాజు, థ్యాంక్ యూ. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 69 గేట్లు ఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతోంది 3.5 లక్షల నీరు.
దీంతో బ్యారేజీ 69 గేట్లు ఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 69 గేట్లు ఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న కాపరులు సురక్షితంగా బయటకు పడ్డారు. వరదలో చిక్కుకున్న 5 కాపరుల కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 2 హెలికాప్టర్లతో 5 కాపర్లను అధికారులు రక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో అధికారులు హెలికాప్టర్తో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న కాపరులు సురక్షితంగా బయటపడ్డారు. వరదలో చిక్కుకున్న 5 కాపరుల కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 2 హెలికాప్టర్లతో 5 కాపర్లను అధికారులు రక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో అధికారులు హెలికాప్టర్తో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న కాపర్లు ఏ విధంగా బయటపడ్డారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, అయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు అధికంగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కాపర్లు దాదాపు అక్కడనే వరదలో చిక్కున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. గంభీరావుపేట మండలం నర్మల ప్రాజెక్ట్స్ వరద నీరు అయితే అధికంగా రావడంతో ఆ వాగు పొంగు పొరలింది. ఒకవైపు కాపర్లు 6 అక్కడ ఒక పెట్లను మేపడానికి అయితే వెళ్ళడం జరిగింది. అందులో 5 అయితే సురక్షితంగా అక్కడ ఒక చోట ఉండడం జరిగింది. ఒకరు గంగయ్య అనే వ్యక్తి కూడా గల్లంత కావడం జరిగింది. అతను ఇప్పటివరకు కూడా కనబడని పరిస్థితి తెచ్చుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా ఒకవైపు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ 5 కాపర్లు అక్కడనే ఉన్నారు. ఒకవైపు నిన్న రాత్రి నుంచి కూడా వర్షంలో తడుస్తూ వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఒకవైపు జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులు కూడా వాళ్ళను ఫోన్లలో మాట్లాడించడం, ఒకవైపు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వాళ్ళకి ఫోన్లు చేసి తెలుసుకున్నారు. ఒకవైపు మీరు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు తినడానికి ఫుడ్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళని అక్కడ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా వాళ్ళు ఒకవైపు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి ఇప్పటి వరకు ఒకవైపు వాళ్ళను కాపాడే ప్రయత్నం అయితే చాలా వరకు ముమ్మరంగా చేయడం జరిగింది. అయితే ఈ రోజు వర్షం కొద్ది తగ్గుముఖం పట్టడంతో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు కేంద్రానికి సూచన ఇవ్వడంతో దాదాపు 2 హెలికాప్టర్లను కూడా రప్పించడం జరిగింది. 6 హెలికాప్టర్లు వచ్చిన అనంతరం కూడా వాళ్ళను సేఫ్ గా ఒడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అంటే నిన్నటి నుంచి ఒకవైపు వాళ్ళని కాపాడే దిశగా చాలా వరకు ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినా కానీ అక్కడ వాటర్ ఫ్లో అధికంగా ఉండడంతో కూడా వాటర్ ఫ్లోలో అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళకు తినడానికి అయితే తిండి ఇచ్చడం జరిగింది. కానీ రాత్రి వేళలో వాళ్ళు అదే బాణలో తడుచుకుంటూ అక్కడే ఉండడం జరిగింది. ఈ రోజు కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో కూడా ఒకవైపు కేంద్ర బలగాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2 హెలికాప్టర్లు అంటే కేంద్ర హెలికాప్టర్ రావడంతో కూడా వాళ్ళను అక్కడి నుంచి తీసుకువచ్చి ముందుకు చెప్పవచ్చు. అంటే నిన్న రాత్రి నుంచి కూడా చాలా వరకు
ప్రయత్నాలు అయితే చేశారు. ఈ రోజు వర్షం తగ్గుముఖం పట్టడంతో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో కూడా ఒకవైపు కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా ఇటు హెలికాప్టర్ రావడంతో వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవైపు ఆది శ్రీనివాస్ అక్కడే ఉండి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కొంతమంది పోలీసు అధికారులు కూడా నిన్న రాత్రి నుంచి అక్కడ ఉండి వెయిట్ చేస్తూ వాళ్ళకి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఒకవైపు తెలుసుకుంటూ ఫోన్లలో మాట్లాడడం, వాళ్ళకి తినడానికి పంపించడం, రాత్రి దుప్పట్లు కూడా పంపించి వాళ్ళను ఒక సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే రెండు సైడ్లో బాగులు ఉండడంతో కూడా వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితుల మధ్య నేపథ్యంలో వాళ్ళు నిన్న రాత్రి నుంచి బిక్కుమంటూ ఉన్నారు. అయితే ఈ రోజు ఆ కథకు సుగంధంగా పాడిందనే చెప్పవచ్చు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలతో పాటు ఇటు 2 హెలికాప్టర్లు రావడంతో వాళ్ళను సురక్షితంగా అక్కడి ప్రాంతంలోకి హెలికాప్టర్లు వెళ్ళాయి. వాళ్ళని తీసుకొని వచ్చి ఒడ్డుకు దించడంతో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి చెప్పవచ్చు. అధికారులు ఒకవైపు జిల్లా కలెక్టర్ అదేవిధంగా పోలీసు యంత్రాంగం వీళ్ళని కూడా చాలా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. మనకు ఎప్పటికప్పుడు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారనే సురక్షిత ప్రాంతంలో ఉన్నారనే కోణంలో కూడా మనతో ఫోన్ లో మాట్లాడడం, ఒకవైపు లైవ్ లో చూడడం, ఇటువంటి ప్రయత్నాలు చాలా వరకు చేయడం జరిగింది. ఎట్టకేలకు కేంద్రానికి సంబంధించిన 2 హెలికాప్టర్లు రావడంతో అంటే ఆర్మీ హెలికాప్టర్లు రావడంతో వాళ్ళ 5గురిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇదే ఘటన అక్కడ చోటు చేసుకోవడంతో గ్రామస్తులు కూడా చాలా వరకు అక్కడే ఉండడం, ఎవరికి కూడా అన్న నీరు కూడా బంద్ చేసి అక్కడే ఉండడం, వాళ్ళకి ఏం జరుగుతుందనే కూడా టెన్షన్ వాతావరణంలో ఒకవైపు కథ సుఖాంతమైందనే చెప్పవచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. భారీ వర్షాలు వరదలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే వాయిదా పడింది. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలో వరదలపై ఆయన ఏరియల్ సర్వేకు వెళ్లాలని నిర్ణయం తీసుకోగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే వాయిదా పడింది. భారీ వర్షాలు వరదలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే వాయిదా పడింది అనుకున్నాం, కానీ వాతావరణం అనుకూలించడంతో ఏరియల్ సర్వేకి రేవంత్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు వరదల పరిస్థితి సహాయక చర్యలపై సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సమీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో సమావేశమయ్యారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తక్షణంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రులు అధికారులను సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.